మౌన సందేశం 4. శబ్ద అనుభూతి వైభవం. పరమాత్ముని తేజోమయ దర్బారు చేరుతున్నప్పుడు వినవచ్చు నీ నాదాలు. నాదం చెయ్యువారు ఎవరు అక్కడ ఉండరు, కాని శబ్దం వినవచ్చును. ప్రాణగమనం పరమాత్మ వైపుకు మరలునప్పుడు ధ్వనించును హోరుమని. నాదము కాని నాదం పరమాత్మతో ఏకము చేయును. ఈ నాద స్వరముకు కలుగును కుండలీ స్పందనలు ఇంకా జాగృతి. ఇలా పింగళ ముడులు వీడును, సుషుమ్నా తెరుచుకొనును, కుండలిని పైకి లేచును, పరమాత్మతో కలియును. అనాహత శబ్దము పరమాత్మతో ఏకమవుతూ అదిగా మారెను. అనంత ఆత్మాచల మహావెలుగులో శివరాజయోగి కృష్ణ స్వామీజీ